ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఇదే మన యొక్క బైబిల్ పఠనము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు, ఆరంభము అంతము అని ఈ అంచె దినాల్లో ఉన్నటువంటి మనకు మేలుకరంగా, క్షేమకరంగాను, మన కుటుంబానికి, మన సంఘానికి క్షేమకరంగా. ఎందుకంటే చివరి దినాలలో ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎంతో మంది మహానీయులు ఈ లోకాన్ని వదిలిపెడుతున్నారు. వారి అంతం, మన అంతం కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అనేక మంది ఈ మధ్య కాలంలో దేవుని బిడ్డలు చాలా మంది ప్రభు దగ్గరికి వెళుతున్నారు. కాబట్టి మనము కూడా ఎప్పుడు వెళ్తామో మనకేం తెలియదు. అందుకనే ఆరంభం కంటే అంతము అనేటువంటి అంతములో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఈ భాగాన్ని అనుసరించి గత దినాల నుండి మనము యెహెజ్కేలు గ్రంథాన్ని చూసినాము. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం తర్వాత ఉన్నటువంటి గ్రంథము దానియేలు గ్రంథము. దీనిలో నుంచి కొన్ని సందర్భాలను, మన పితరులను గురించి మనము తలస్తామండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని ఆధారం చేసుకొని కొన్ని సందర్భాల గురించి మనం తలంచుదాం. 32. అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు. తమ దేవుణ్ణి ఎరిగినటువంటి ఎరుగువారు అంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతారో వారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎట్లా చేస్తారు అంటే దేవుని యొక్క బలాన్ని కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు బబులోను యొక్క దేశంలో ఎట్లాంటి కార్యాలు చేసినారో మనము ఒక్కొక్కరిని గురించి కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే బలము కలిగినటువంటి వాళ్ళంట. దేవునికి ఎవరు కావాలంటే ఎరిగినటువంటి వాళ్ళు కావాలి, దేవుని ఎరిగే వాళ్ళు కావాలి. నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినాడు. యోహాను సువార్త 15:3లో ఈ మాటలు రాయబడి ఉంటుంటాయి. అందుకనే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు చేసేటువంటి కార్యాలు, ఒకవేళ ఎరిగితే వచ్చేటువంటి లాభము కూడా అక్కడ రాయబడి ఉందండి. లాభం కూడా ఏముంది అంటే గమనించండి. నేను ఒక మాట చదివి ముందుకు వెళుతాం. 17వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం వస్తుంది. నీ జీవం కాదు, నిత్య జీవం. ఎరిగితే నిత్య జీవము. దేవుణ్ణి అయితే ఎవరైతే ఎరుగుతారో దేవుడు వారి మూలముగా రాజ్యాలనే కదిలిస్తాడు. దేవుణ్ణి. అందుకనే బైబిల్లో దేవుణ్ణి ఎరగడం అనేది ముఖ్యమైన విషయం. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి ఎరుగుదాం అనుకుంటాం, కానీ దేవుణ్ణి ఎరిగితే దేవుణ్ణి ఎరిగినట్టుగా మనం జీవించం. ఎందుకు? అందుకనే మొదటి కొరింథీ పత్రికలు అంటారు, వారు తమ దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుదురు కానీ వారి క్రియల వలన ఏం కాదంట, వాళ్ళు ఎరగనట్లున్నారు అంటాడు. ఏం చెప్తాం? ఇట్లాంటి కొన్నిసార్లు దేవుణ్ణి ఎరిగినట్టుగా మనము చూస్తాం, ఉంటాం అనిపిస్తుంది, కనబడతాం, కానీ మనం ఏం చేయలేము. మనం దేవుణ్ణి ఎరిగి కూడా ఏం చేయటం వాళ్ళంటే దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమపరచినటువంటి విషయాలు రోమా పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి. మనకు తెలుసు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని కొరకు వారు జీవించేటువంటి వారు. కాబట్టి నువ్వు ఎరుగుదువా? ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, తమ దేవుణ్ణి ఎరుగువారు వారు బలము కలిగి ఉంటారంట. అంటే బలము లేక ధైర్యం కలిగి ఉంటారు. దేవుని కొరకు నిలబడతారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళను బట్టి దేవుడు కదిలిస్తాడు ప్రపంచాన్ని. అందుకనే ఈ భాగాన్ని అనుసరించి మనం గమనించవలసిన విషయం ఏంటంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఎట్లా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఒక భాగాన్ని మనం గమనిస్తాం. ఇది చరిత్రపూర్వకంగా జరిగినటువంటి సందర్భం అండి. కాబట్టి మనము కొంత భాగాన్ని మాత్రమే మనం తలస్తున్నాము. గమనించండి. 1వ అధ్యాయము 1వ వచనం దానియేలు గ్రంథము. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో
3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. ఎప్పటి కాలం ఇది అనంటే యూదా రాజగు యెహోయాకీను 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో ఈ భాగం అనుకుంటది. అట్లే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలను మనము చూడగలము. ఆ కాలములో ఇప్పుడు ఏమైందంటే యెహోయాకీము యొక్క కాలములో యెరూషలేము ముట్టడి చేయబడి, ఎవరు అంటే బబులోను యొక్క రాజు అంటే నెబుకద్నెజరు ద్వారా ఆ పట్టణం అంతా కూడా కాల్చివేయబడి, ఇక్కడ రాయబడి ఉంది దేవుని మందిరం యొక్క ఉపకరణాలన్నీ కూడా బబులోను దేశానికి తీసుకొని రావడం. ఎందుకు అనంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారే కానీ ఎరగనట్టుగా జీవించినట్టు కారణాన్ని బట్టి రాజులు చేసినటువంటి కాలం, ఆ రాజుల యొక్క విధానము ఆత్మీయ జీవితం లేదు కాబట్టి ఏం జరిగిందంటే ప్రజలందరూ చెడిపోయినారు. ఆ చెడిపోయిన కాలంలో దేవుడు దయగలిగినటువంటి వాడు తన దాసుల ద్వారా ప్రవక్తల ద్వారా చెప్పినా వాళ్ళు వినకుండా నిరాకరించి వ్యతిరేకించినారు. దానిని బట్టి దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించినాడు. అదే పరిస్థితి మనకు వచ్చింది. ఈరోజు ఎంత అతిశయపడ్డామో, ఎంత గర్వించినామో మన సావాసాన్ని గురించి చెప్పగలము. ఈరోజు బబులోను యొక్క చెరకు అప్పగించాం. అయినా అలాంటి దినములలో, అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఉంటారో దేవుడు వారిని గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. అందుకనే అలాంటి పరిస్థితుల్లో బబులోను యొక్క చెరకు తీసుకొని పోబడ్డారు. 3వ వచనము, రాజగు అస్కనజు తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణత జ్ఞానము కలిగి తత్వమును తెలిసిన వారై రాజు నగరనందు నిలువగలిగిన కొందరు బాలులను రప్పించి సకల విద్యను భాషను వారికి నేర్పు. గమనించినారా? ఇక్కడ కొంతమందిని మనం గమనిస్తూ యూదులు చెరపట్టుకొని తీసుకుని వచ్చినారు. దానిలో ఎవరు వచ్చారంటే రాజవంశీకులు వచ్చినారు. ఎందుకు ఈ రాజవంశీకులు ఎందుకు వచ్చినట్లు అనంటే వారు కూడా చేసినట్టే అవిధేయత. అందుకనే నేను ఈ భాగాన్ని మరొక సందర్భంలో నేను గుర్తు చేస్తాను, గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, వారందరి అక్కడ రాగానే దేవుడు కనికరించి తన బిడ్డల విషయంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాబట్టి వాళ్ళు బలం కలిగి గొప్ప కార్యం చేస్తారు దేవుని కొరకు. కాబట్టి అక్కడ వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఎవరు అంటే అష్కనజు అనేటువంటి తన రాజు అంటే నెబుకద్నెజరు రాజు గారు చేశాడు, నపుంసకుల అధిపతికి పిలిచి రాజవంశికుల్లో ఇశ్రాయేల్లో రాజవంశికులలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు నివసింపదగిన కొందరంటే ఆ కాలంలో చాలా మంది వచ్చినారు. కానీ ఇక్కడ మాత్రం నేను కొన్ని విషయాలను ఈ బాగా నడసని చెప్తున్నాను. 4 వ్యక్తులు మనకి ఇక్కడ కనబడతా ఉంటారు. ఎట్లాంటి ఈ చదువుకున్నట్టు వచనాలను అనుసరించి వారిలో ఏ లోపము లేని వారు, అంతేకాదు రాజవంశికులు ఎందుకు వచ్చినారండి? రాజవంశికులు అంటే దేవుని బిడ్డలారని చెప్పాను ఇంతకుముందే. రాజులు చేసినటువంటి అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి వాళ్ళు ఏం చేసినారు? రాజవంశికులైనటువంటి బిడ్డలు కూడా నపుంసకులుగా తీసుకురాబడినటువంటి ఎంతో దుఃఖకరమైన విషయాన్ని మనము చూడగలము. ఇది కూడా ప్రవచనార్థంగా ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను, గమనించండి. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మనము కనిపోబడతాము. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 24 ఇక్కడ యెహోయాకీము యొక్క దినాలను మనము చూడగలము. అందుకొరకనే మీరందరూ కూడా ఇక్కడ తీసుకొని పోబడతారు. ఎక్కడ తీసుకొని పోబడతారు అనంటే బబులోను యొక్క చెరకు తీసుకొని పోబడేటువంటి వారుగా మనము చూడగలము. అందుకొరకనే దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనకున్నటువంటి అవిధేయతను బట్టి 23 అధ్యాయం లేక 22 అధ్యాయాలు కూడా ఈ విధంగా రాయబడిన విషయాన్ని మనము చూడగలం. దేవుని బిడ్డలు గమనించండి. ఇది కూడా ఒక ప్రవచనార్థం. రాజవంశీకులు ఎందుకు తీసుకొని రాబడ్డారు అనేటువంటి విషయానికి వస్తే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము హిజ్కియా గారి యొక్క విషయంలో తాను మరణకరమైన రోగం వచ్చింది, తిరిగి దేవుడు ఆయన బాగు చేసి సకల ఐశ్వర్యాలు ఇచ్చినాడు. ఈ విషయములలో
వారిని పరీక్షించడం కొరకు బబులోను దేశం నుంచి గూఢాచారులు వచ్చినారు. రాయబారులు వచ్చినప్పుడు వారు వచ్చి నన్ను పొగిడినారు. 20 అధ్యాయం తర్వాత చదువుకోండి. పొగిడితే రాజు ఏం చేసినాడంటే, పొగిడితే 12వ వచనం 20:12లో, ఆ కాలమందు బబులోను రాజుకు బలాజాను కుమారుడైన బెరత్గల్బాను హిజ్కియా రోగి అయి ఉన్న సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి తప్పించి తన నగరనందునేమి రాజ్యమందునేమి కలిగిన సమస్త వస్తువులోనేమి మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ ద్రవ్యమును, పరిమళ తైలమును, ఆయుధశాలను, అంటే ఆయుధశాల కూడా చూపించినాడు. వాళ్ళకి ఎక్కడ ఆయుధాలు తయారైతే శత్రువులను కొట్టడానికి అన్నిటింటి. ఇట్లాంటి విలువైనటువంటి విషయాలు చెప్పకూడదు రహస్యమైన స్థలాలు కూడా చూపించేసినాడు. ఒక పిల్లవాని స్థితి వచ్చేసింది, ఒక అమాయకత్వం. పొగిడితే అన్ని చెప్పేస్తాం. 2 చాక్లెట్లు ఇస్తే ఇంటి గుట్టంతా చెప్పిందంట ఒక చిన్న బిడ్డ. అట్లా ఈ రాజుగారికి ఇలాంటి మనస్తత్వం వచ్చేసింది. ఈ దినాల్లో కూడా అట్లనే ఉన్నాము మనము, ఈ దినాల్లో అట్లే ఉన్నాము. అందుకే ఏమంటాడు, ఆయుధశాలను తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్తని యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమైనది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారన్ను. నీ ఇంటిలో వారు ఏమి చూచిరని అడగగా, హిజ్కియా, నా పదార్థములో దేన్ని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. అంతటా యెషయా హిజ్కియా తిట్టాను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులను సమకూర్చి దాచిపెట్టి దంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందుకు నపూసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు. అందుకు హిజ్కియా, నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినముల్లో సమాధానమును సత్యమును కలిగిన ఎడల మేలేది కదా ఆయనను గమనించినారా? తాను చెప్పినటువంటి మాట, యెషయా గారి యొక్క మాట దేవుడు యెషయా గారి ద్వారా చెప్తే ఏమన్నాడు, అయ్యో నేను చేసింది తప్పే కదా అని చెప్పేసి అనుకోలే. ఏం వద్దట, వచ్చు దినముల్లో నీకు నీ కలిగింది, నీ దాచిపెట్టింది, నీ పితరులు దాచిపెట్టింది కూడా బబులోను తీసుకొని పోబడుతుంది. గమనించినారా? వారి అవిధేయతను బట్టి మంచి రాజే బబులోను దేశానికి వారు సంపాదించినంత కూడా తీసుకొని రాబడింది. అంతటితో అయిపోలే. 18వ వచనం ప్రకారం, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందుకు నపూసకులుగా. అందుకనే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటూ వచ్చినారు, నపూసకులుగా ఉంటూ వచ్చినటువంటి సందర్భాలు. దేవుని బిడ్డలారా, నేను వేరుగా అంటున్నానని క్షమించండి. అట్లే మొర్దుకై, ఇలాంటి వారందరూ కూడా మనం గమనించగలం. వీరు ఎవరంటే రాజవంశికులు. వారు రాజు యొక్క స్థానంలో ఉండవలసినటువంటి వారు ఎవరంటే జ్ఞానవంతులు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారు. అయినా దేవుని ఎరిగినారు కాబట్టి ఇక్కడ ఏమంటాడు గమనించండి. ఇతను ఏమంటాడంటే, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునకు నాపోసకులుగా చేయుటకై తీసుకొని పోదురు. అందుకు హిజ్కియా, నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే అంట. ఇది మేలా అండి? నా దినముల్లో సమాధానం అంటాయి. అందుకని ఎవ్వని స్వార్థం వాడు చూసుకుంటున్నాం. నేను బాగుంటే చాలు. ఈ రోజుల్లో దరిద్రం ఏంటంటే, ఈ సంఘాలలో అధికారులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, నేను బాగుంటే చాలు, నా వరకు నేను బాగుంటే చాలు, నేను ఉన్నంత వరకు బాగుంటే చాలు, ఎవడు ఎటండబోని అని చెప్పేసి ఇదే మేము చూస్తున్నాం. దాదాపు 25 సంవత్సరాల నుండి స్వార్థం వచ్చిన దినాల్లో ఉన్నాం. ఇంత మంచి హిజ్కియా రాజు ఏమంటాడు, అయ్యో నా తరువాత నా పుత్ర సంతు ఈ విధంగా అయిపోతుందా, ఇట్లా అయిపోతుందా అని చెప్పేసి పశ్చాత్తాపడలేదు. మేలేనంట. అంటే నువ్వు బాగుంటే చాలు. దేవుని బిడలారా, దేవుని సంఘాలను వెళ్తున్నటువంటి మనము నీ వరకు నీవు ఉంటే చాలా. నీ తర్వాత వచ్చే వాళ్ళు నీ సంతానం ఏమైపోయినా పర్వాలేదా? అందుకని మనము కూడా మన తర్వాత వచ్చేటువంటి వారికి ఒక మాదిరికరమైన విషయాన్ని మనం గుర్తు చేయవలసిన వారంగా ఉంటున్నాం, వారికి ఉంచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే గమనించండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్లు ఈ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారంటే, గమనించండి 3వ వచనము, దానియేలు గ్రంథం 1:3లో, రాజు అష్కనజను తన నపోసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, ఇశ్రాయేలుల రాజవంశములలో మిక్కులంటే వాళ్ళు లోపము లేని వారు, సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వ
జ్ఞానం తెలియజేసిన వారై రాజు నగన నివసింపదగిన కొందరు బాలులు. అందుకనే ఈ సందర్భాలను బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రాజవంశీకులు వీళ్ళు, తత్వజ్ఞానాన్ని వాళ్ళు, ముఖ్యులు. అంతేకాదు వీరు దేవుణ్ణి ఎన్నటువంటి వారు, దేవుని కొరకు తీర్మానం కలిగినటువంటి బిడ్డలు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. వాళ్ళ పితరులు చేసినట్టు అవిధేయతను బట్టి వాళ్ళు మంచి వాళ్ళైనా బబులోని చెరకొచ్చిన దేవుడు వారిని చూడండి ఎట్లా కాపాడుతున్నాడు. 5వ వచనం, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనం, యూదులో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండి. గమనించినారా? వాళ్ళు పేర్లు మార్చినారు. మొట్టమొదటి పేరేంది వీళ్ళకి అనంటే దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అని వీళ్ళు నపూసకుల అధిపతి దగ్గర తీసుకుని రాబడ్డారు. తీసుకుని వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆ యొక్క 3 సంవత్సరాల యొక్క ట్రైనింగ్ లో వీళ్ళు కూడా తీసుకురాబడ్డారు. 7వ వచనం ప్రకారము వీరి పేర్లు మార్చబడ్డాయి. అయినా కూడా వారి జీవితాలు మార్చబడలేదు. 8వ వచనం ప్రకారము రాజు భుజించు భోజన పానము వాళ్ళకి ఏదైతే నియమించినాడో దాన్ని భుజించకుండా వాళ్ళు ఏం చేశారంటే తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే తమ దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి దేవుని కొరకు వారు ప్రతిష్ఠించబడ్డారు. అందుకనే రాజుగారు తెచ్చే భోజనమైనా పర్వాలేదు, మేము తినమని వారు తీర్మానం కలిగి ఉన్నారు. దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారికి ఏం చేసినాడంటే 9వ వచనం ప్రకారం దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కటాక్షము అనుగ్రహించిన గనుక ఏదైతే వాళ్ళు కోరుకున్నాడో దేవుడు వారికి కనికరించి వారికి ఆ విధంగా కలగజేస్తాడు చూసినారు. అదే విధంగా దేవుడు వారికి ఇచ్చిన దానిని బట్టి వారు శాకాహారం మాత్రమే తింటూ వచ్చినారు. ప్రభువు కొరకు మొదటిదిగా వారు ఆహార విషయంలో తీర్మానం చేసుకున్నారు. ఈ భాగం వరకు మనం గమనిస్తాం. తమ దేవుని ఎరిగినటువంటి వారు ఏ విధంగా నిలబడతారు అనేది. ఆహార విషయంలో కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడి వారు అపవిత్రులు కాకుండా దేవుని కొరకు నిలబడిన కారణాన్ని బట్టి 9వ వచనం ప్రకారం వారు కోరినట్టు రాజునకు అధిపతికి కటాక్షం కలగజేసి వారు ఏదైతే కోరుకున్నారో దాన్నే వారికి సార్థకం ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎరిగినటువంటి బిడ్డవు. కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులలో మనం నిలబడితే దేవుడు మనకు సాయం చేస్తాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో నిలబడితే వారికి సహాయం చేసిన దేవుడు నీకు నాకు చేస్తాడు. ప్రభు కొరకు ఈ బబులోను దేశం లాంటి ప్రాంతంలో పరిస్థితులలో మనం కూడా ఆ విధంగా ఉంటాం. ఆ దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు, నీకు నాకు కూడా సాయం చేస్తాడు. అట్లా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని వేసుకున్నాం, ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ.